నమస్తే అండి. ఆ, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబా, జగనా? అంటే జగన్ గారు వస్తే బాగుంటుందని మా ఆశయం. ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తదుపరి మీకు ముఖ్యంగా చెప్పాలంటే 3,000 రూపాయల పెన్షన్స్ వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది బాగా. మిగతా విషయాలు ఎలాగున్నా ఈ 3,000 రూపాయల పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్. తర్వాత సచివాలయ వ్యవస్థ అనేది నెంబర్ 1. సచివాలయ వ్యవస్థ అనేది నెంబర్ 1. తర్వాత సంక్షేమ పథకాల్లో 3,000 పెన్షన్ తీసుకుంటున్నందుకు 3,000 పెన్షన్ 2 నెలలు ఇబ్బంది అయింది కదా! అలా ఇబ్బంది అంటే మాది ఆయన 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 తప్పేం కాదండి. ఆయన వాళ్ళు తప్పేం కాదు, ఆయన చేసే అపకారం కాదు. కాకపోతే ఇక్కడ ఈసీ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ గారు ఉంటారు. ఈ 2 నెలలు వాలంటీర్ చేత ఇవ్వద్దనేసి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఆయన ఈ ఆయన ఆర్డర్స్ ఏం పాస్ చేయలేదు, ఇవ్వద్దని చెప్పలేదు, ముందుకెళ్ళ. కానీ ఈసీ ఆదేశం మేరకే ఆఫ్ చేయడం తప్ప ఆయన స్వతహాగా ఆఫ్ చేయమని ఎక్కడా లేదు. ఇప్పుడు మరి ఇమ్మీడియట్లీ బ్యాంక్కి వెళ్తున్నారు, బ్యాంక్ ఇచ్చేస్తారు ఆలస్యం లేకుండా. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చూసుకోవసరం లేదండి. ఇంకా మరి ఆయన చేస్తారు, ఇంకో ఛాయిస్ వస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఇంకా చేస్తారన్న. ఒకసారి ఈ సంక్షేమ పథకాలు ఫుల్గా చేశారు, నెక్స్ట్ అభివృద్ధి కూడా డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అవి వస్తే బాగుంటాయనేసి వస్తాయి, రప్పిస్తారు కూడా అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మరి ఈ పథకాలు ఏవైతే మేనిఫెస్టో ఏదైతే ఉందో జగన్ గారిది నమ్ముతారా, లేదంటే చంద్రబాబు మేనిఫెస్టో నమ్ముతారా? అంటే ఇప్పటివరకు చెప్పింది జగన్ గారి గురించి చెప్పి ఆయన అయితే మరి మాకు మొదటి నుంచే అభివృద్ధి బాగుంది కనుక రాష్ట్రంలో పేదలు, బడుగు బలహీన వర్గాలకి, మధ్య తరగతి వాళ్ళకి, ఆఖరి తరగతి వాళ్ళకి కూడా బాగుంది కనుక మేము కూడా సపోర్ట్ చేయడానికి బాగుంటుంది. అది ఇంటి సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచి జరిగింది. సచివాలయాలు వాలంటీర్లు వెళ్తే నెంబర్ 1. అది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన వ్యవస్థ ఇదే లేదు. జగన్ గారు ఇబ్బంది అంటే అది ఈసీ ఆలోచించాలి మరి ఆగింది తప్ప ఆయన స్వతహాగా ఆఫ్ చేసింది కాదు కదా. మరి ఇప్పుడు జనాలకి అదే జగన్ సింగిల్గా వస్తున్నాడు, చంద్రబాబు ముగ్గురితో కలిసి వస్తున్నాడు. అదే అంటారు కదా, ఏదో సామెత ఉంది కదా, సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏదే అని సామెత ఉంది కదా. అలాగే ఆయన ఒంటరిగానే వస్తారు, ఒంటరిగానే పోరాడతారు, ఒంటరిగానే ప్రజాభిమానం ఆయనకు ఉంది.